హాయ్ ఫ్రెండ్స్, పీఎం కిసాన్కి సంబంధించిన లేటెస్ట్ గుడ్ న్యూస్ అయితే రైతుల కోసం రావడం జరిగిందండి. మోదీ గారు దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ పేమెంట్కి సంబంధించి స్టేటస్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. మీకు సంబంధించి 17వ విడత మొత్తాన్ని విడుదల చేసేందుకు ప్రధానమంత్రి గారు మోదీ గారు ఆమోదం అయితే తెలిపారండి. మీ డబ్బులను ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అదేవిధంగా దానికి సంబంధించిన వివరాలు మనం చూద్దాం. 9.3 కోట్ల మంది రైతులకు గాను చేరువయ్యే విధంగా 20,000 కోట్ల రూపాయలను దాదాపుగా పీఎం కిసాన్ యోజన కింద 17వ విడతకు సంబంధించిన డబ్బులను ప్రధాని గారు అధికారం అయితే ఇవ్వడం జరిగింది. సోమవారం ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినటువంటి మోదీ గారు దీనికి సంబంధించిన వెంటనే ఈ పీఎం కిసాన్కి సంబంధించిన 17వ వాయిదా చెల్లింపులకు దసరంపై సంతకం కూడా చేశారండి. అదేవిధంగా కిసాన్ కళ్యాణ్కు సంబంధించిన ఏదైతే కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వం మాది అని చెప్పేసి ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. అందువల్ల బాధ్యతలు స్వీకరించిన వెంటనే సంతకం కూడా చేయడం జరిగింది. రైతు సంక్షేమానికి సంబంధించినటువంటి సముచిత కార్యం కోసం ఆయన ముందట పడుతున్నారు. అదేవిధంగా రాబోయే కాలంలో రైతులు మరింత వ్యవసాయ రంగానికి మరింత కృషి చేయాలని కూడా మేము కోరుకుంటున్నామని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం దేశంలోని అన్ని రకాల భూమిని కలిగి ఉన్నటువంటి రైతు కుటుంబాలకు వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలకు దానికి సంబంధించి వాళ్ళ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అదేవిధంగా అవసరాల కోసం ఆదాయాన్ని సహాయాన్ని కూడా ఈ విధంగా అందిస్తున్నామని చెప్పేసి ఈ విధంగా చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఇంతకుముందుకు చెప్పినట్లు మీరు ఏ విధంగా స్టేటస్ చూసుకోవాలంటే pmkisan.gov.in అనే వెబ్సైట్లు వెళ్ళి మీరు అక్కడ ఓపెన్ చేసిన వెంటనే అందులో మీకు బెనిఫిషియరీ స్టేటస్ అనే ఆప్షన్ అయితే ఒక పేజ్ అని వస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఓపెన్ అయ్యే ఆ పేజీలో ఆధార్ లేదా అకౌంట్ నెంబర్ ద్వారా మీరు అందులో ఎంటర్ కావాల్సి ఉంటుంది. గెట్ టు డేటా మీద అనే అదైతే బాక్స్ ఉంటుందో దాని మీద క్లిక్ చేయగానే మీకు పేమెంట్ వివరాలన్నీ కనిపిస్తాయండి. ఒకవేళ ఈకేవైసీ చేయకపోతే నిధులు జమ కావు కాబట్టి ఒకవేళ మీరు ఈకేవైసీ పూర్తి చేయకున్నట్లయితే అదే వెబ్సైట్లో ఈకేవైసీ బటన్ కూడా ఉంటుంది. అది క్లిక్ చేసి ప్రక్రియను మీరు పూర్తి చేసుకోవచ్చు. ఈ విధంగా ఈకేవైసీ చేయని వారు ఉంటే ఖచ్చితంగా ఓటీపీ బేస్ ద్వారా చేయండి. మరింత మంది రైతులకు ఈ సమాచారాన్ని చేరుకునే విధంగా సపోర్ట్ చేస్తూ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.